ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతి దాంట్లోనూ దోచుకోమని కాదు. కానీ గత పాలకులు కనీసం దొరికిపోతామని అనుకోకుండా ఎలా పడితే అలా దోచుకున్నారు. 30 ఏళ్ళు మాదే అధికారం అనుకుని కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరించారు. నేరుగానే కమిషన్లు పుచ్చుకున్నారు. ఈ వ్యవహారాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్ట్జ్ ఖనిజం దోపిడీ వ్యవహారంలో తాడేపల్లి లింక్ వెలుగులోకి వస్తుంది. అక్కడ అడ్డంగా దోచుకోండి, కానీ నెలకు 20 కోట్ల కమిషన్ తాడేపల్లికి పంపండి అనే ఒప్పందం జరిగినట్లుగా తాజాగా వెలుగులోకి వస్తుంది. క్వార్ట్జ్ ఖనిజం అక్రమ తవ్వకం, అమ్మకం కేసుల్లో ఇప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ వ్యాపారంలో భాగమైన వారిని అరెస్ట్ చేసి వారి ఆర్థిక లావాదేవీలు బయటకు లాగుతుంటే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లికి నెలకు 20 కోట్లు చెల్లించిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ డబ్బు లావాదేవీలు ఎలా జరిగాయి, ఆ మొత్తం తాడేపల్లికి ఎలా చేరిందన్న అంశం క్లారిటీగా ఉండడంతో తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు. అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ ఇద్దరు క్వార్ట్జ్ దోపిడీలో భాగమయ్యారు. ఎలా చేయగలిగారు అంటే అంతా తాడేపల్లి మాయ అంటున్నారు. అసలు వీరిని వాడుకుని మొత్తం తాడేపల్లిలోనే కథ నడిపించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో గత ప్రభుత్వ పెద్దలు నిండా మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ క్వార్ట్జ్ దోపిడీ వ్యవహారంలోనూ ఆధారాలు బయటకు వస్తే ఇక తేలడం కష్టమవుతుంది. వైసీపీలో ఈ వ్యవహారం సంచలనంగా మారనుంది.